యంగ్ హీరో నితిన్ జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన దిల్ సినిమాతో నితిన్ పేరు మారుమోగిపోయింది. దాంతో ఈ కుర్రాడు స్టార్ హీరోల సరసన చేరతాడు అని అందరూ ఊహించారు. అంతలోనే సంబరం సినిమాతో తొలి ఫ్లాప్ చూశాడు. వెంటనే రాజమౌళి దర్శకత్వంలో చేసిన సై సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నుండి నితిన్ కెరీర్ లో డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా డజను డిజాస్టర్స్ తో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టాడు. అయినా సరే హిట్ కోసం పోరాడుతూ 2012లో ఇష్క్ సినిమాతో మంచి హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇక ఆ హిట్ తర్వాత 2016 నుండి 2025 వరకు 11 సినిమాలు చేశాడు నితిన్. వాటిలో భీష్మ మాత్రమే హిట్ అయింది. చల్ మోహన్ రంగా రంగ్దే కాస్త పర్వాలేదనిపించాయి. కానీ మిగిలిన సినిమాలు మాత్రం ఒకదానికి మించి ఒకటి అన్నట్టుగా వేటికవే పోటాపోటీగా ఫ్లాప్ అయ్యాయి. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాఆర్డినరీ మెన్ భారీ డిజాస్టర్స్ అయ్యాయి. ఇటీవల వచ్చిన రాబిన్ హుడ్ నితిన్ కెరీర్ లో భారీ నష్టాలు తెచ్చిన సినిమాగా నిలిచింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన తమ్ముడు కూడా మిశ్రమ స్పందన రాబట్టింది. ఇవన్నీ చూస్తుంటే నితిన్ కథల ఎంపిక ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. తన తోటి స్టార్స్ అంతా పాన్ ఇండియా అంటూ దూసుకుపోతుంటే నితిన్ మాత్రం అదే మూస ధోరణిలో మాస్ మసాలా అవుట్ డేటెడ్ కథలతో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికైనా నితిన్ కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఎప్పటికైనా ఆదరిస్తారు. లేదంటే నితిన్ ఫేడ్ అవుట్ హీరోల లిస్టులో చేరడం ఖాయం.